మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి. సో మరి తాజాగా మార్క్ శంకర్ పవనోవిచ్కి అయితే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గాయాలైన సంగతి అందరికీ తెలిసిందే. సో మరి హుటాహుటిన ఆ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చిరంజీవి గారు, వాళ్ళ ఆవిడ సురేఖ గారు అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్కి బయలుదేరారనమాట. సో అక్కడికి వెళ్ళి అతని హెల్త్ అంతా చూసి చిరంజీవి గారు అయితే అప్డేట్ ఇచ్చారు. ఆంజనేయ స్వామి దయ వల్ల మార్క్కి ఏం కాలేదు, అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. సో కొద్ది రోజుల్లో కోలుకుంటాడు, చిన్న చిన్న గాయాలన్నీ కూడా ఒక 20-30 రోజుల్లో మానిపోతాయి. సో ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక ఫోటోను కూడా బయటకు పెట్టారనమాట. మార్క్ మాస్క్ పెట్టుకున్న ఫోటో అయితే అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా అందరు హీరోల అభిమానులు కూడా తను తొందరగా కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకున్నారనమాట. సో మన తెలుగు ఆడియన్స్కి ఉన్న విపరీతమైన లవ్ అంటే ఇదే. ఎందుకంటే ఒక హీరోకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తే మొత్తం యునైటెడ్ టాలీవుడ్ లాగా అందరూ కూడా చాలా కలుపుగోలుగా వాళ్ళకి బాగుండాలని చెప్పి అందరూ కోరుకుంటారనమాట. సో మన దగ్గర సినిమా హీరోలైనా, సెలబ్రిటీలైనా, పొలిటీషియన్లైనా ఇలాగే ఉంటుంది. సో మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దిగులుగా వెళ్ళి ఆ రోజు వెళ్ళి చూడటం, అలాగే తర్వాత న్యూస్ తెలిసి ఆయన కూడా టెన్షన్ పడాల్సింది ఏం లేదని చెప్పి చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారి పక్కన నుంచి ఒక ఫోటో పెట్టారు. ఆ ఫోటో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏ ఫోటోలు వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ ఫోటోలు వచ్చినా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. సో మరి ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పిక్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అటు జనసేన అభిమానులు, ఇటు మెగా అభిమానులు అందరూ కూడా ఆ పిక్ని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంబరపడిపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కలిసి హ్యాపీగా ఉండడమే అందరూ కోరుకుంటారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవకూడదని చెప్పి అందరూ కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు. సో మార్క్ తొందరగా కోలుకోవాలి, తను హెల్త్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా విష్ చేస్తున్నారు అనమాట. మరి చిరంజీవి గారు ఈ న్యూస్ చెప్పడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు కానీ, మెగా అభిమానులు కానీ అందరూ కూడా కొంచెం కూల్ అయ్యారు. సో మరి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా త్వరలోనే వెళ్ళి మార్క్ను చూస్తారని చెప్పి తెలుస్తుంది. సో మరి మెగాస్టార్ గారు అందుకే అంటారు ఇంటికి పెద్ద మనిషే అన్నీ కూడా ఏ వార్తనే చెప్పాలని చెప్పి. సో మెగాస్టార్ గారు ఇంటికి పెద్దగా ఆయన తీసుకునే రెస్పాన్సిబిలిటీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్లా నిలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగినా, ఏదైనా అకేషన్ ఉన్నా ఆయనే ఒక మెయిన్ పిల్లర్ లాగా నిలబడి మొత్తం చూసుకుంటారనమాట. సో మరి అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. సో మరి కళ్యాణ్ గారు కూడా ఆయనతో పాటు వెళ్ళి అన్నీ చూసుకుని మళ్ళీ త్వరలోనే ఆయన కార్యక్రమాలు ఏవైతే ప్రోగ్రామ్ ఉందో వాటి కోసం ఆయన వచ్చేస్తారని తెలుస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ రోజే మనం చూసాము ఆయనకి ఫ్యామిలీ కన్నా ప్రజలకు ఇచ్చిన కమిట్మెంటే ఇంపార్టెంట్ అని. సో మరి అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు, అతనికి తొందరగా కొంచెం బెడ్ రెస్ట్ అయిపోతే ఆయన కూడా వచ్చేస్తారనమాట. సో మళ్ళీ మెగాస్టార్ కూడా ఆయన కూడా యథావిధిగా వెనక్కి వచ్చి షూటింగ్లోకి వెళ్తారని తెలుస్తుంది. ఆల్రెడీ విశ్వంబర షూటింగ్ అయిపోయి దాని నుంచి ఒక సాంగ్ కూడా రాబోతుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఆయన చిరు వదిల అలాగే అనిల్ రావుపూడి చిరు సినిమా పైన అయితే ఆయన ఫోకస్ చేస్తారని తెలుస్తుంది. సో మరి ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ మార్క్ కూడా తొందరగా రికవర్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటూ చిరంజీవి గారి కింద అయితే పోస్టులు పెట్టారనమాట.